21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. ప్రభువా 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 అంటే ఏంటంటే వీళ్ళ గొడవ. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. ఎన్ని రకాలు చేశారంటే వీళ్ళు. ప్రవచించారంట, దెయ్యాలను వెళ్ళగొట్టారంట, నీ నామమున అద్భుతాలు చేశామంటున్నాడు. నిజంగా ఈరోజు చూస్తే ఆ సేవకుడు ఎంతో అద్భుతాలు చేస్తారండి. ఆ సేవకుడు ఎంతో ప్రాస్పర్టీ గోస్పల్ అండి. అంటే ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయండి, తర్వాత దెయ్యాలు పోతాయండి, అనేక అద్భుతాలండి. అసలు ఎన్ని మిరకల్స్ అండి. అసలు కాళ్ళు లేనివాడికి కూడా అసలు కాళ్ళు వచ్చేసినాయండి, చేతులు చనిపోయినోడు బతికిపోయారండి, అద్భుతాలంట. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. మరి వీళ్ళు ఎలా చేశారు? మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మోషే ఫరో ముందు మోషే సూచక్రియలు అహరోను మోషే వాళ్ళు చేస్తే అక్కడ మాంత్రికలు కూడా చేశారు. మరి ఇక్కడ ఎవరు చేసినట్లు ఇవన్నీ? ఈ సంఘంలోకి వస్తే ఈ అద్భుతాలు జరిగినాయని చెప్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎవరు చేసినట్టు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగునని అక్రమం చేయవారు నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఇరుకు ద్వారాన్ని వెళ్లకుండా విశాల ద్వారంలో గుండా వెళ్ళి నన్ను ప్రభువా ప్రభువా అని చెప్పి పిలిచాము, చేశాము, చాలు, ఇది చాలు, హ్యాపీ, దేవుడు పాస్ అయిపోయారు, వెళ్ళిపోండి మీరంటే చాలు అని సంతోషించేసి వెళ్ళిపోమాకండి. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి. ఇటువంటి వారిని చూసి మీరు పాస్ అయిపోయారు, పరలోక రాజ్యం ఇచ్చేసాడు దేవుడు అంటే నమ్మమాకండి. వీళ్ళే నాకు తెలియదు, నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం మీరు నడవండి, నేను చెప్పింది చేయకుండా పరలోకమందు ప్రవేశింపరగానే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా నన్ను పిలిచిన ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. తండ్రి చిత్తం ఏదో చేసేవాడే ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తాన్ని తెలిసిన వాడు తండ్రి చిత్త ప్రకారం నడిపిస్తాడు. అద్భుతాలు ఉండవు, దయ్యాలు వెళ్ళగొట్టేది ఉండదు, ప్రవచనాలు ఉండవు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని ఆ చిత్త ప్రకారం నడుస్తూ నడిపిస్తాడు. దీన్ని బట్టి మనం గుర్తుపట్టాలి.